ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 910వ నామం సౌమ్య. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ సౌమ్యాయై నమ. మనం ఇంతకుముందు నామాలలో అయ్యవారు ఏ స్వరూపంలో వస్తే ఆ స్వరూపానికి తగిన స్వరూపంలో అమ్మవారు ఆవిర్భవించి ఆయన యొక్క శక్తిగా నిలుస్తారు అని చెప్పుకున్నాం. ఈ నామంలోని అమ్మవారు సోమేశ్వరుడు అనే శివుని యొక్క స్వరూపానికి శక్తి స్వరూపంగా సౌమ్య అనే స్వరూపంలో మనలను అనుగ్రహిస్తున్నారు అని వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఈ నామానికి మరో అర్థాన్ని కూడా చెప్పుకుందాం. సౌమ్య అంటే చంద్రునికి సంబంధించిన పదం. అంటే చంద్రమండల స్వరూపిణి అనే భావం ఇక్కడ మనకు తెలుస్తుంది. చంద్రమండలం అంటే మనకు ప్రతిరోజు రాత్రి అనుగ్రహించే చంద్రుని యొక్క స్వరూపం కాదు. ఇక్కడ మనకు కనిపించే చంద్రుని యొక్క స్వరూపానికి శక్తిని ప్రసాదించి వెన్నెల కురిసేటట్టు, ఔషధములు లభ్యమయ్యేటట్లు శక్తిని ప్రసాదిస్తున్న అమ్మవారి యొక్క మూలమైన స్వరూపం అని అర్థం చేసుకోవాలి. అమ్మవారి యొక్క శక్తి చేతనే ఈ సృష్టిలో అనేక మంది చంద్రులు ప్రకాశిస్తూ ఉంటారు. ఆ మూలమైన చంద్రకాంతి స్వరూపం శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామంలో తెలియజేయబడుతూ ఉంది. ఇక ఈ నామానికి సంబంధించి కుండలిని విద్యాపరంగా అర్థాన్ని తెలుసుకుందాం. కుండలిని విద్యలో చంద్రమండలం అనేది సహస్రార చక్రానికి సంబంధించిన ఒక ఉన్నత ఆధ్యాత్మిక కేంద్రం. మూలాధారం నుండి యోగి యొక్క యోగశక్తితో కుండలిని సహస్రారానికి చేరుకుంటుంది. ఇక్కడ కుండలిని శక్తి అమృతాన్ని స్రవించి యోగికి అత్యున్నత జ్ఞానాన్ని, ఆనందాన్ని, విముక్తిని ప్రసాదిస్తుంది. ఆ చంద్రమండలంలో పతి అయిన పరమేశ్వరునితో కలిసి ఉండే శ్రీ లలితా పరమేశ్వరిని ఈ నామంలో సౌమ్య అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఇక క్లుప్తంగా చెప్పుకోవాలంటే సహస్రార కమలంలోని చంద్రమండలమునందు పరమేశ్వరునితో కలిసి శ్రీ లలితా పరమేశ్వరి బ్రహ్మానందమును సాధకునికి సోమరసంగా ప్రసాదిస్తూ ఉన్నారు. ఆ సోమరసాన్ని అనుగ్రహిస్తున్న పరమేశ్వరి సౌమ్య అని కీర్తించబడుతోంది. అంటే సాధకునికి అత్యున్నత ఆనంద స్థితి అయిన బ్రహ్మానందమును ప్రసాదించే శక్తి స్వరూపిణిగా ఈ నామంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. అమ్మవారు మనందరికీ ఆనందాన్ని ప్రసాదించాలని అమ్మవారి పాద పద్మములను పట్టి ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమః.